పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు ఎంబీబీఎస్ డీజీఓ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా డిఎం ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్, క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. ఫోన్స్ 08592233006 and 9885676105. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శరీరానికి అనేకమైన రుగ్మతలు వస్తూ ఉంటాయి. అది కాలానుగుణంగా లేదా కాలాలు మారినప్పుడు, వర్షాలు, ఎండలు, చలికాలం, జలుబులు, జ్వరాలు, దగ్గులు లేదా ఇతర అవయవాలకు సోకేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు. ఇలాంటి వ్యాధుల బారిన పడినప్పుడు మనం నేరుగా ఏదైనా హాస్పిటల్కి వెళ్తాం. అలా వెళ్ళి ఎవరికి చూపించుకుంటామంటే ఒక జనరల్ వైద్య నిపుణులకు చూపిస్తాం. మరి అలాంటి జనరల్ వైద్య నిపుణులు ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్లో ఉన్నారు. మరి ప్రేక్షకులకు అనేక అంశాల గురించి, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ గురించి తెలియజేయడానికి, దానివల్ల కలిగేటువంటి నష్టాలు, అవి రాకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే అంశాలు మనకి సిటీ కేబుల్ ప్రేక్షకులకి తెలియజేయడం కోసం డాక్టర్ కార్తీక్ కామని ఎండి జనరల్ మెడిసిన్, జనరల్ వైద్య నిపుణులు మన మధ్యలో ఉన్నారు. ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్లో వీరు ఉన్నారు. మరి ప్రేక్షకులకు తదితర అంశాల గురించి తెలియజేయడానికి వారిని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ముందుగా బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపీడనం, జనరల్గా యూజువల్గా అందరూ పిలుచుకునేది బీపీ. బ్లడ్ ప్రెషర్ లేదా నార్మల్ బీపీ, అధిక రక్తపీడనం అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు? నమస్తే. మొట్టమొదటిసారి అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే, మన గుండె నుంచి కొన్ని బ్లడ్ వెజల్స్ అనేవి మన కండరాలకి, అవయవాలకి వెళ్తాయి, రక్తాన్ని తీసుకువెళ్ళాయి. వాటి యొక్క వాల్స్ మీద ఎగ్జర్ట్ అయ్యే ప్రెషర్, దాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. వాటికి మెయిన్ ఫ్యాక్టర్స్, ఆ బ్లడ్ ప్రెషర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒకటి గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ, రెండు రక్త నాళాల యొక్క ఎలాస్టిసిటీ, అంటే వాటి సాగే గుణం, ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు వాటిని మనం మెజర్ చేసినప్పుడు నార్మల్ అనేది మనం ఎప్పుడు ఎలా చెప్పుకుంటామంటే 120/80 అనేది నార్మల్ బీపీ అని అంటాం. 140/90 పైన ఉన్నది హై బీపీ అని అంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇక్కడ రెండు రకాల గైడ్లైన్స్ ఉన్నాయి. ఒకటి అమెరికా దేశస్తులది, ఇంకొకటి యూరోపియన్ దేశస్తులది. అమెరికా వాళ్ళు అయితే 130/80 దాటినా కానీ అది హై బీపీ కిందే కన్సిడర్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు. యూరప్ వాళ్ళు ఇంకా 140/90 మాకు హై బీపీగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటున్నారు ఇంకా. బట్ లేటెస్ట్గా అమెరికా వాళ్ళు అయితే 130/80 దాటినా కానీ హై బీపీ అంటారు. అయితే ఈ బీపీలో రకాలు, అసలు ఏమైనా రకాలు ఉన్నాయా? బీపీ అంటే ఒక జబ్బా అంటే ఎస్, ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే దీన్నే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని కూడా అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే, పేషెంట్కి మిగతా అవయవాలు ప్రాబ్లం వచ్చో, లేకపోతే ఏదన్నా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల, వాటి వల్ల వచ్చిన బీపీ కాకుండా జస్ట్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే బీపీనే ప్రైమరీ అంటాం మనం. సో జెనెటిక్గా వాళ్ళ పేరెంట్స్లో ఇద్దరికి బీపీ ఉంటే
వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ డబుల్ రిస్క్ ఉంటుంది బీపీ డెవలప్ అవటానికి. అంటే అది పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుందా లేదా సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత? జెనెటిక్గా వాళ్ళకి ఫ్యాక్టర్స్ జీన్స్ అనేవి ఉంటుంటాయి, కానీ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కూడా దోహద చేస్తే వాళ్ళు బీపీ డెవలప్ అవుతారు. ఓకే. సో ఏ జబ్బన్నా మనకి జీన్స్ అనేవి ఉండొచ్చు, కానీ జీన్స్ ఉన్న ప్రతి వారికి ఆ జబ్బు బయటపడాలని ఉండదు. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ అంటే స్ట్రెస్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ ఎఫిషియెంట్ లైఫ్ స్టైల్, అవన్నీ దోహదపడి జబ్బు అనేది కాజ్ చేస్తాయి. సో ఇది ప్రైమరీ అంటాం. ఇకపోతే రెండో రకం సెకండరీ అని ఉంటుంది. సెకండరీ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక అవయవ లోపం, వాటి ఫంక్షన్ లోపాల వల్ల వచ్చే బీపీనే సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. లేదా వాళ్ళు తీసుకునే మెడికేషన్స్, డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చేది కూడా సెకండరీ హైపర్ టెన్షన్ కింద తీసుకుంటాం. ఉదాహరణకి కిడ్నీ, చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉన్నా లేకపోయినా కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు. మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం వాళ్ళని. సో ఈ కిడ్నీ పేషెంట్స్లో వాళ్ళు గ్రాడ్యువల్గా ఏంటంటే వాళ్ళలో వచ్చే మార్పులు, రక్త నాళాల్లో వచ్చే మార్పుల వల్ల వాళ్ళకు బీపీ వస్తుంది. దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఎందుకంటే వీళ్ళకి జీన్స్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కాదు, కిడ్నీ డ్యామేజ్ వల్ల డెవలప్ అయ్యారు కాబట్టి. అట్లానే డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఓరల్ కాంట్రసెప్షన్ ఏదైతే మనం పిల్లలు పుట్టకుండా రాసిస్తారో ఆడవాళ్ళకి, వాటి సైడ్ ఎఫెక్ట్స్తో చాలామంది బీపీ ల్యాండ్ అయిన వాళ్ళు ఉన్నారు బీపీలో. అట్లానే చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే నొప్పి బిళ్ళలు, డైక్లోఫినాక్ అని, ఎసిక్లోఫినాక్ అని. చాలామంది పల్లెటూరుల్లో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రాయిచ్చేసుకుంటారు. మనకి మన దేశంలో ఎక్కడ వెళ్ళినా దొరికేవి అవే. ఆ మోకాలు నొప్పులకు కానీ, నడుము నొప్పులకు కానీ అన్నిటికీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అవే నెలల తరబడి వేసుకుంటారు. సో వాటి వల్ల కూడా బీపీ వస్తుంది. పిప్పర్మెంట్ల కన్నా సులభంగా దొరుకుతాయి పెయిన్ కిల్లర్స్ అండి. సో పెయిన్ కిల్లర్స్ చాలా డేంజర్ అనేది అందుకనే అవి కిడ్నీకి ఫెయిల్యూర్ కాజ్ చేస్తాయి, బీపీని తెప్పిస్తాయి. సో ఈ డ్రగ్స్ ఇంకొకటి యాంటీ డిప్రెసెన్స్. ఇందాక మనం చూసిన ఏవైతే నొప్పి బిళ్ళలు ఉన్నాయో అవి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ప్రామినెంట్ అయితే, ఈ యాంటీ డిప్రెసెన్స్, యాంటీ సైకోటిక్స్ మనం అర్బన్ సిటీస్లో ఉండే వాళ్ళలో ఎక్కువ చూస్తాం వాడుక. ఎందుకంటే వాళ్ళకున్న మానసిక ఇది మానసిక స్థితిని బట్టి. సో వాటి సైడ్ ఎఫెక్ట్స్గా కూడా వీళ్ళు బీపీ వచ్చేసి బీపీ మెడికేషన్స్లో ల్యాండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో ప్రప్రథమంగా ఈ రెండు చెప్పుకోవచ్చు, ప్రైమరీ అండ్ సెకండరీ అనేది. ఇకపోతే కొన్ని రకాలు వేరే ఉంటాయి. ఒకటి మీరు వినే ఉంటారు, డాక్టర్ దగ్గరికి రావటం వల్ల మా యాప్రాను వైట్ కోట్లు చూసి కొంచెం టెన్షన్కి, యాంగ్జైటీకి గురయ్యి కొంచెం పెరుగుతుంది అని. సో దాని పేరు వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వైట్ కోట్ చూసి టెన్షన్, యాంగ్జైటీకి గురయ్యి వాళ్ళకి వచ్చే బీపీ లాంటిది. అది టెంపరరీనా? ఎస్, అది టెంపరీ. అది మనం ఎలా దాన్ని డయాగ్నోస్ చేస్తామనేది కూడా దానికి ఒక రూల్స్ ఉన్నాయి. అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు 140-90 ఉండొచ్చు కాక, బట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ మెజర్ చేయమంటాం ఉదయం సాయంకాలం కూడా. అట్లా ఇంటి దగ్గర ఉన్న రీడింగ్స్ నార్మల్గా వచ్చి కేవలం ఓపీ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే తనకి 140-90 దానిపైన కనుక రికార్డ్ అయితే దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అట్లానే ఇంకో కోవకి చెందిన పేషెంట్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఓపీలో చూసుకున్న బీపీ బాగానే ఉంటుంది, ఏ ఇతరత్ర ఫ్యామిలీ కారణాలు అయి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు తీసుకునే స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో మెజర్ చేసినప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వాళ్ళు ఓపీలోకి వచ్చి డాక్టర్ దగ్గర వాళ్ళు బీపీ అనేది డయాగ్నోజ్ అవ్వకపోవచ్చు, కానీ ఇంట్లో 2 పూట్ల వాళ్ళు మెజర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బీపీ ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. అందుకని అది తెలియకుండా ఉన్న హైపర్ టెన్షన్ కాబట్టి దాని పేరు మాస్క్డ్ హైపర్ టెన్షన్ అన్నారు. సో అందుకని ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏదన్నా ఒకళ్ళు బార్డర్ లైన్ బీపీలో ఉంటే, అది 130 నుంచి 140 సిస్టోలిక్ బీపీ అంటే పైన ఉండే బీపీ, కింద డయాస్టోలిక్ బీపీ అది 80 నుంచి 90 ఉండే వాళ్ళందరికీ హోమ్ బీపీ రికార్డింగ్స్ అనేవి అడ్వైస్ చేయటం ఒక గైడ్ లైన్ లాగా వచ్చేసింది మనకి. సో వాళ్ళకి ఒక బీపీ మెషిన్ కొనుక్కోమని చెప్తాం. ఆ బీపీ మెషిన్లో కూడా మార్కెట్లో ఒక 4000 మెషిన్లు దాకా ఉన్నాయి, కానీ అందులో 15% మాత్రమే అప్రూవ్డ్. మిగతా అన్ని క్యాలిబ్రేటెడ్ కాదు, ఇంటర్నేషనల్గా అప్రూవ్డ్ కాదు. సో ఉదాహరణకి ఇప్పుడు మనం వాడే వాటిల్లో ఓమ్రాన్ మీరు వినే ఉంటారు, ఒక బ్రాండ్ ఓమ్రాన్ అని ఒక బ్రాండ్ ఉంది. ఎస్, అది వ్యాలిడేటెడ్. ఇళ్లల్లో మీరందరూ ఓమ్రాన్
తీసుకొని వాడచ్చు. ఒకటి మీ రిస్ట్కి వాడుకునేది ఉంటుంది, ఇంకొకటి మీ ఇక్కడ చేతికి వాడుకునేది ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే చాలా రకాల కంపెనీలు ఉన్నాయండి, అన్నీ క్యాలిబ్రేటెడ్ కాదు. సో వాళ్ళకి అది అడ్వైస్ చేస్తాము, ఇంట్లో కూడా మెజర్ చేసుకుంటాము. అట్లా మేము డిఫరెన్షియేట్ చేస్తాం, అంటే వాళ్ళకి వైట్ కోట్ ఉందా, హైపర్ టెన్షన్ అనేది మాస్క్డ్ ఉందా. సో ఓవరాల్గా ఈ కోవల్లోకి మనం బీపీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రైమరీ సెకండరీ అంటే డ్యూ టు ఏజ్ రిలేటెడ్గా వస్తుంది అనుకున్నాం సార్. అంటే వాడి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే సమ్ అదర్ ఇందాక అన్నట్లు మీరు ఆర్గాన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల ఇండ్యూస్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు వచ్చినా ఎట్లా వచ్చినా వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఏంటంటే ఈ సెకండరీ అయినా ప్రైమరీ అయినా వీటన్నిటికీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం బీపీ రావచ్చు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే నెంబర్ 1 మీరు అన్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ బీపీ కొంచెం పెరుగుతూనే వస్తుంది. ఉదాహరణకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 140/90 ఉన్న నార్మల్గానే తీసుకోగలుగుతాం మనల్ని. ఎనీథింగ్ మోర్ దాన్ దట్ అనేది బీపీ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ అదే 140/90 ఒక 30 ఏళ్లలో ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది బీపీ కింద కన్సిడర్ చేస్తాం. అట్లా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఊబకాయం, ఒబేసిటీ, ఎక్కువ బాగా లావుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బీపీ డెవలప్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజులు కానీ ఏ రకమైన స్పోర్ట్స్ కానీ ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతేనండి. ఫుడ్లో నేను త్వరలో చెప్తాను మీకు ఫుడ్ డైట్ గురించి కూడా, ఎట్లాంటి డైట్ తీసుకోవాలని. ఉదాహరణకి హై సోడియం అనుకోండి, ఉప్పు శాతం ఎక్కువ తినే వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోగలరు. స్మోకింగు, ఆల్కహాల్, వీటికి కూడా చాలా దూరంగా ఉండాలి, స్మోకింగ్, ఆల్కహాల్. ఇకపోతే అందరూ నెగ్లెక్ట్ చేసేది మెంటల్ స్ట్రెస్. ఎనీ మెంటల్ స్ట్రెస్ చాలా ఏళ్ల తరబడి అనుభవించిన వాళ్ళకి కూడా బీపీ అనేది వస్తుంది. ఒక బీపీయే కాదు, షుగరు, గుండె సమస్యలు అన్నీ వస్తాయి వాళ్ళకి. అట్లానే సార్ ఇప్పుడు ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు, ఇది కంజైనిటల్ అంటున్నారు. ఆ చైల్డ్కి కంజెనిటల్ అనే కంటే ఇట్ ఈస్ జెనెటిక్ అని మనం చెప్పుకోవాలండి. కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చిన అవయవ లోపాన్ని కంజెనిటల్ అంటాం, కానీ జెనెటిక్ అంటే వాళ్ళకి ఆ జీన్స్ జబ్బు వచ్చేయటానికి కావలసిన జీన్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ జీన్స్ యాక్టివేట్ అవ్వాలని గ్యారంటీ లేదండి. ఓకే, యాక్టివేట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఎట్లా అంటే ఆ చిన్నప్పటి నుంచే వాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా సర్టన్ ఏజ్ వచ్చినాక యాక్టివేట్ అవుతాయి? ఇప్పుడు కరెక్ట్గా నేను చెప్పిన ఏవైతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, స్ట్రెస్, బాగా ఊబకాయంలోకి ల్యాండ్ అవ్వటం, ఇంప్రాపర్ డైట్ తీసుకోవటం, ఇవన్నీ వాటికి దోహదపడేవి అనమాట. అంటే వాళ్ళు జీన్స్ ఉన్న హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి బీపీ అనేది రాకపోవచ్చు. ఓకే, కాకపోతే ఈ లైఫ్ స్టైల్ జీవన శైలి వల్ల వాళ్ళకి ఎక్కువ శాతం ఈజీగా వెంటనే వచ్చేస్తుంది. అట్లానే సార్ సిమ్టమ్స్ గురించి చెప్పుకుందాం. ఎలాంటి సిమ్టమ్స్ ఒక హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తిలో కనపడతాయి? యూజువల్గా మనకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది చెప్పేది కళ్ళు తిరగటం. బీపీ ఎక్కువగా ఉండే వాళ్ళకి హెడ్ఏక్ కూడా ఉంటుంది, కళ్ళు తిరగటం ఉంటుంది. కొంతమందికి చాలా హై బీపీ అంటే 180/120, దాన్ని హైపర్ టెన్సివ్ అర్జెన్సీ లేకపోతే ఎమర్జెన్సీ అంటాం మనం. అటువంటి ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి కళ్ళు బూజర్గా మసకబారటము, కొంతమందికి దృష్టి లోపాలు చాలా రావటం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో మెయిన్ అయితే మనకు వచ్చేది ఓపీలో అయితే కళ్ళు తిరగటం కానీ తలనొప్పి కానీ వీటితోనే వీళ్ళు డయాగ్నోస్ అవుతారు. ఇంకొంతమందికి అసలు వాళ్ళకి ఏమీ ఉండవు బీపీ లక్షణాలు అనేది, కానీ అంతా బాగుందంటారు, కానీ ఎప్పుడైతే మనం మెజర్ చేసి చూస్తామో వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. సో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారండి, సో వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే పేషెంట్ అనుకుంటే నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. నాకు షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి సార్, నెక్ పెయిన్ వస్తుంది, లేదా కళ్ళు తిరిగినట్టుంది, సంథింగ్ ఎల్స్ అని చెప్పి నేను వచ్చి చెప్పినప్పుడు మీరు అంటే నా ఇవే తీసుకొని మీరు దాన్ని డిసైడ్ చేసే పరిస్థితి కాదు. మీకంటూ ఒక టెక్నికల్ సపోర్ట్ ఏదో ఉంటుంది సో మెజర్ చేయడానికి. సో ఎలా మెజర్ చేస్తారు, ఎలా నేను చెప్పిన సిమ్టమ్స్ని కొరిలేట్ చేసుకొని నీకు హైపర్ టెన్షన్ ఉంది అని ఎలా నిర్ధారిస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ పెయిన్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా బీపీ అనేది ఎక్కువే ఉంటుంది, దాన్ని బట్టి మనం నిర్ధారించకూడదు. అందుకనే కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయండి.
నెంబర్ 1 ఏంటంటే పెయిన్ ఉన్నా లేకపోయినా ఎనీథింగ్ మోర్ దాన్ 160/100 అనేది బీపీ అని మనం లేబుల్ చేసేయచ్చు. అంటే ఒక మనిషి పెయిన్లో ఉన్నా కానీ పెరగచ్చు గాక, కానీ ఏది 160/100 కంటే పెరగకూడదు. సో అదొకటి. రెండవది, ఫస్ట్ మనం పెయిన్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం పెయిన్తో వచ్చిన వాళ్ళు. ఓకే, పెయిన్ సబ్సైడ్ అంటే పెయిన్ తగ్గిపోయిన తర్వాత కూడా బీపీ హైగా ఉంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఎలా మెజర్ చేయాలని అడిగారు. ఆ మెజర్ చేసేది కూడా చాలా పద్ధతిగా చేయాలి. చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు కూర్చోబెడతారు. అట్లా కాదండి. ఇది ఫస్ట్ చేయాల్సింది, ఒక ఓపీలో ఒక డాక్టరు కుర్చీలో కూర్చోబెట్టాలి. పేషెంట్ యొక్క 2 పాదాలు ఫ్లాట్గా ఆనుకొనే ఉండాలి గ్రౌండ్కి. ఓకే. నెక్స్ట్ పేషెంట్ యొక్క ఏదైతే మనం ఏ చేతికైతే చూస్తున్నామో ఆ చేతి బరువు కూడా రెస్టింగ్గా ఒక టేబుల్ మీద దేని మీద ఉండాలి తప్ప గాల్లో ఎత్తి పట్టుకోవటము అట్లాగా చెయ్యకూడదు. సో ఒక టేబుల్ మీద ఉండాలి, పాదాలు 2 గ్రౌండ్ కానిచ్చుకోవాలి, రిలాక్స్డ్గా కుర్చీలో కూర్చోవాలి. ఇది కూడా మన ఓపీ కంటే ముందు వాళ్ళు ఎక్కడా బాగా తిరిగి రాకూడదు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండి వెంటనే వచ్చి బీపీ చెక్ చేసుకోకూడదు, అప్పుడు ఎక్కువ వస్తుంది. కొంత రెస్ట్లో ఉండాలి. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే అరగంట సేపు మీరు రెస్ట్లో ఉండి బీపీ చెక్ చేయించుకుంటే అప్పుడు ఎక్కువ ఉంటేనే కరెక్ట్గా మీరు మెజర్ చేసినట్టు. నెంబర్ 1. నెంబర్ 2, కాఫీ. చాలామంది కాఫీ తాగేసి వెంటనే బీపీ చూసుకుంటాం. కాఫీ వల్ల కూడా హై బీపీ రీడింగ్స్ రావచ్చు. సో అందుకనే గైడ్ లైన్స్ ప్రకారం అరగంట ముందు కాఫీ కూడా ఈ అరగంటలో తీసుకోకూడదు. బీపీ ఆ రోజు మీరు చెక్ చేయించుకోవాలనుకుంటే వచ్చేసి అట్లీస్ట్ ఒక 20 to 30 minutes రిలాక్స్ అయ్యి వితౌట్ ఎనీ కాఫీ అట్లా మీరు బీపీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోవాలి. ఇంకొక చిన్న ఇదేముందంటే, అందరికీ ఒకే సైజు బీపీ కఫ్ అంటాం కదా మనం, ఏదైతే గుడ్డ ఉంటుందో అందరికీ ఒకే సైజు కూడా ఉండదండి. సరే పీడియాట్రిక్స్ అంటే పిల్లల్లో ఒక చిన్న సైజు అని మనకు తెలిసిన, అడల్ట్స్లో కూడా ఎప్పుడన్నా మనం బీపీ కఫ్ కరెక్ట్ కఫ్ సైజ్ యూస్ చేస్తున్నామా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి మగవారికి బాగా ఊబకాయం ఉన్న వాళ్ళకి ఆ కఫ్ సైజ్ అనేది చాలా చిన్నది అయిపోతుంది. చాలా చిన్నదైనప్పుడు బీపీ చాలా ఎక్కువగా చూపిస్తుంది, ఈవెన్ దో ఆయనకు అంత లేకపోయినా. దాన్ని ఓవర్ ఎస్టిమేషన్ అంటాం. అట్లానే చాలా సన్నగా ఉన్న వ్యక్తులకి పెద్ద కఫ్ లూజ్ అయిపోతుంది, వాళ్ళకి అండర్ ఎస్టిమేషన్ అంటాం. అంటే వాళ్ళకి బీపీ ఉన్నా అది లో బీపీగానే చూపిస్తుంది. సో కఫ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా ఏంటంటే, చాలామంది ఎగ్జామినింగ్ టేబుల్ అంటే డాక్టర్స్ ఎగ్జామిన్ చేసే టేబుల్ మీద కూర్చోబెట్టి చేస్తారు. అట్లా కూడా చేయకూడదు, ఎందుకంటే అది యాంగ్జైటీ ట్రిగ్గర్ చేయొచ్చు పేషెంట్స్లో అని. మెజర్ చేసేటప్పుడు డాక్టర్ కానీ పేషెంట్ కానీ అసలు మాట్లాడకూడదు. చాలా ఓపిక్గా సైలెంట్గా ఉండి రిలాక్స్డ్గా ఉండి మాత్రమే చేయాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని అయినా హైగా ఉందంటే ఎస్ బీపీ ఉందని నిర్ధారిస్తాం. సో భలే మంచి విషయాన్ని అయితే మీరు ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు. అంటే కఫ్ సైజ్ గురించి, అంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది పేషెంట్. అంటే లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక సైజ్ కప్ వాడాలని, సన్నగా ఉన్న వాళ్ళకైతేనే కరెక్ట్ మెజర్మెంట్ ఇస్తుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో పోతే ఒక బీపీ ఆపరేటర్ ఉంటుంది. బట్ హౌ డాక్టర్స్ కెన్ మేనేజ్ ది థింగ్స్? జనరల్గా ఎస్టిమేషన్ వెళ్తుందా ఎట్లా? లేదండి, ఉదాహరణకి ఎక్కువ మందికి 42 inches మన ఏదైతే ఈ బైసెప్స్ అనేది ఆర్మ్ సర్కంఫరెన్స్ అంటామండి. ఈ 42 inches లోపల ఉన్న వాళ్ళకి ఈ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్మ్ సర్కంఫరెన్స్లు అంటే ఈ విడ్త్లు, మన ఆర్మ్ విడ్త్లు ఎంత ఉన్నా అందరికీ ఒకే రెగ్యులర్ కఫ్ అయితే ఉంటుంది. ఏదైతే ఈ 42 inches కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సపరేట్గా లార్జ్ కఫ్స్ వాడాల్సి వస్తుంది. అలానే మినిమల్గా కూడా ఉంటుంది, మినిమల్ సర్కంఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. దానికి మరీ అసలు పేషెంట్ వాళ్ళు బాగా లూజ్ అయిపోతే కొన్నిసార్లు కొంత అడల్ట్ పేషెంట్స్కి మనం పీడియాట్రిక్ కఫ్స్ కూడా వాడాల్సి వస్తుంది. అంత సన్నగా బాగా అయిపోయిన వాళ్ళకి ఈ అడల్ట్ కఫ్స్ పనికిరావు. సో జనరల్గా అడల్ట్ కఫ్స్ అంటే ఒక 80% అందరికీ కవర్ అయ్యే వస్తాయి. ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ పాపులేషన్లో మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే డాక్టర్ గారు, యూజువల్గా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ చూడాలంటే ఈ కఫ్ కనెక్ట్ చేస్తారు, బాడీకి చుట్టుతారు కదా, అది లెఫ్ట్ హ్యాండ్కి చుట్టే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందా, రైట్ హ్యాండ్కి చుట్టే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందా? చెప్పాలంటే ఫస్ట్ టైం మీరు బీపీ కోసం వచ్చినప్పుడు మీ 2 చేతులకి చూడాలి. రెండిట్లో ఏదైతే హయ్యర్ రీడింగ్ వస్తుందో అది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
జనరల్గా కుడివాటం ఉన్న వాళ్ళకి కుడి చేతిలో ఒక రవ్వ ఎక్కువే వస్తుంది ఎడం చేతితో పోలిస్తే. ఎందుకంటే దాని కండరాలకు ఉన్న శక్తి కానీ బలం కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది కుడి చేతితోనే ఉండే వాళ్ళకి. ఎడం చేతి వాటం వాళ్ళకి కొంచెం ఎడం చేతిలో ఉన్న బీపీ ఎక్కువ రీడింగ్ ఇస్తుంది. సో ఏది ఎక్కువ వస్తే అది మాత్రమే మనం తీసుకోవాలి. ఈ బీపీ బ్లడ్ ప్రెషర్ రావడానికి అసలు ఎలాంటి కారణాలు ఉంటాయి అంటే ఇందాక రకాలు చెప్పుకున్నాం మనం. ఏ కారణాల వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక వ్యక్తిలో కనపడుతుంది? కారణాలు వచ్చేసరికి ఇందాక రకాలలోనే నేను చెప్పిన విధంగా అండి. ఫస్ట్ ఒకటి మనకి జెనెటిక్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇంకా మెయిన్ ఈ లైఫ్ స్టైల్సేనండి. బీపీ అనేది నేను మెజారిటీ అంటే నేను చెప్తుంది ప్రైమరీగా వచ్చే మెజారిటీ వచ్చేసరికి స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, స్మోకింగ్, ఆల్కహాల్, స్లీప్ సరిగ్గా లేకపోవటం, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవి నెక్స్ట్ ఒబేసిటీ, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఉప్పు శాతం, బయట ఫుడ్ ఉప్పు ఎక్కువ ఉంటుంది అవి తింటాం. సో ఇవన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్సే. కారణాలంటే ఇవే చెప్పుకోవాలి ప్రైమరీ వాళ్ళకైతే. ఇకపోతే సెకండరీ హైపర్ టెన్షన్ అంటే గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ రావచ్చు. కేవలం నేను ఇందాక ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా బీపీ అంటే గుండె కంట్రాక్టిలిటీ అండ్ రక్తనాళాల్లో ఉన్న ఎలాస్టిసిటీ. సో గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో ఎందుకు బీపీ వస్తుందంటే ఓల్డ్ ఏజ్లో రక్తనాళాలు స్టిఫ్గా అయిపోతాయి. సో వాళ్ళకి ఏజ్ ప్రకారం వస్తుంది, ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. కిడ్నీలో వస్తాయి. కిడ్నీ మీద ఏంటంటే కిడ్నీ ఎప్పుడన్నా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, బీపీ వస్తుంది. సో కిడ్నీ పరంగా ఒక బీపీ వస్తుంది. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అట్లా కలగలిపి వాళ్ళకి కారణాలు అవుతాయి. కానీ ఒక సెకండరీ అంటే ఆల్రెడీ అవయవం వల్ల వచ్చిన బీపీ తప్ప ప్రైమరీగా వచ్చే బీపీలన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్. అట్లానే డాక్టర్ ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు మీరు మెజర్మెంట్ చేసి చెప్తారు, దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ అసలు లేదా పూర్తి స్థాయిలో దాన్ని తీసివేయడానికి ట్రీట్మెంట్? ఒకసారి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఇది ఎంతకాలం వాడాల్సి వస్తుంది? అది ఇట్ మే బి లైఫ్ లాంగా లేదా టెంపరీ పీరియడా, ఎట్లా? ట్రీట్మెంట్ పరంగా చూస్తేనండి ఇందులో ఒకటి 60 ఏళ్ళు లోపల నుండి కొంచెం ఇంకా యంగ్గా ఉన్న పాపులేషన్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. 60 ఏళ్ళు పైబట్టడం లేదు, షుగరు ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉండటం, ఆల్రెడీ గుండె సమస్యలు ఉండటం, ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి ఒక కోవకు చెందిన మెడిసిన్స్ వాడతాము. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నా బీపీ నార్మల్ వచ్చేస్తే మానేయచ్చా అనేది. అది కేవలం మేము అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నగా డోస్ తగ్గించి చూసేది కేవలం యంగ్ పీపుల్లో మాత్రమే. ఒకసారి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అవయవ మార్పులు స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా బీపీ మెడిసిన్ స్టాప్ చేయడం అనేది ఉండదండి. ఏదన్నా డోస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు అట్లీస్ట్ ఇయర్కి 2 సార్లన్నా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఉంటూ ఫాలోఅప్లో ఉంటూ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప మోస్ట్లీ షుగర్తో పాటు లేకపోతే కిడ్నీ హార్ట్ సమస్యలు ఉన్నోళ్ళు బీపీ మెడికేషన్స్ లైఫ్ స్టైల్ అయితే పాటించాల్సిందే. బట్ బీపీ మెడికేషన్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. కేవలం కొంతమంది యంగ్ పేషెంట్స్లో వాళ్ళ కేవలం లైఫ్ స్టైల్ వల్లే వచ్చినాయి. ఉదాహరణకి నైట్ డ్యూటీలు చేసి తెచ్చుకుంటారు కొంతమంది కంటిన్యూస్గా. అది సింపుల్ ఎగ్జాంపుల్. వాళ్ళల్లో కూడా ఒకసారి మేము ఒక డ్రగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టాప్ చేయం. చాలా నిదానంగా హాఫ్ చేసుకుంటూ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ వీక్స్ స్టాప్ చేసి చూస్తాం. అప్పుడు కూడా నార్మల్గా మెయింటైన్ అవుతుంటే ఎస్, బట్ అది చాలా తక్కువ పర్సెంటేజ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. డోస్ బైట్ అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల డోస్ అడ్జస్ట్ అవుతుందా? వాళ్ళకి అలానే అనుకోవచ్చు. అంటే రిలాక్స్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం వల్ల సో ఈ మెడిసిన్ యొక్క పవర్ని తగ్గించుకున్నా మెయింటైన్ అవుతుంది. అట్లానే డాక్టర్ గారు ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక మీరు అన్నారు గుండె సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కనపడుతుంది. అంటే దానికి ఇది సిమ్టమా లేకపోతే బీపీ ఉండటం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధి వస్తుందా? ఎట్లా? మంచి ప్రశ్న అండి. ఇది బోత్ వేస్ అని చెప్పుకోవచ్చు. అందుకనే దానికి ఆ టర్మ్స్ ఉంది. బ్లడ్ ప్రెషర్లో ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా సెకండరీ అంటే అవయవ లోపం వల్ల వచ్చేది. కానీ ఒకసారి బ్లడ్ ప్రెషర్ ఈ లోపాలు లేకపోయినా అది ప్రైమరీగా వచ్చినా ఎట్లా ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల వచ్చినా వన్స్ బీపీ వచ్చిన తర్వాత బీపీ అనేది ప్రధానంగా మనకి ఒక 3 అవయవాల మీద ఎఫెక్ట్ చూస్తుందండి.
ఒకటి బ్రెయిన్, 2 హార్ట్, 3 కిడ్నీ. అది మెయిన్. బ్రెయిన్లో మీకు తెలిసే ఉంటుంది, స్ట్రోక్ అంటారు, పెరాలసిస్లు ఇవన్నీ రావటం, రక్తనాళం చెట్లొచ్చు, రక్తనాళాల్లో గడ్డగట్టచ్చు. సో ఇవి బ్రెయిన్కి సంబంధించింది. అలానే గుండెకి సంబంధించి గుండె మజిల్ కండరం అనేది వాపు చెందటం, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే గుండెలో ఏదైతే పంపింగ్ చేస్తున్న చేంబర్ ఉందో ఆ చేంబర్ ఆ బీపీ వల్ల, ప్రెషర్స్ వల్ల ఎక్కువ వాపు చెందటం, అదొకటి. నెక్స్ట్ మీరు చూసే ఉంటారు, చాలా కామన్, మన హార్ట్ అటాక్స్ రెగ్యులర్గా చెప్తాం, స్ట్రోక్స్ అని, అవి చాలా కామన్గా ఉంటాయి. ఇవన్నీ గుండెల్లో వచ్చే మార్పులు. ఇక కిడ్నీలో వచ్చే మార్పులు ఏంటంటే, ఇనిషియల్గా ఎక్కువ మంది పేషెంట్స్ కిడ్నీలో ఉన్న రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల ప్రోటీన్స్ అనేవి మన యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో అట్లా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా కిడ్నీ డ్యామేజ్లు మొదలవుతాయి. సో క్రియాటినిన్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వీళ్ళు ల్యాండ్ అయిపోతారు. సో మేజర్ కాంప్లికేషన్స్ ఇవే ఉంటుంటాయి వీళ్ళకి. కొన్ని కాంప్లికేషన్స్ అది మేజర్ అని చెప్పుకోం, ఎందుకంటే మెయిన్ లైఫ్ థ్రెటనింగ్ కాదు కాబట్టి. అది మన కంటిలో వచ్చే రెటినోపతీస్ అంటామండి, అది హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. సో కళ్ళల్లో చూపులో వచ్చే మార్పులు అవన్నీ ఉంటాయి. దానికి ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ వచ్చినాయి, అవి కంటి డాక్టర్ వాళ్ళు చూస్తారు. ఓకే సార్. సో కాబట్టి హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఒక సిమ్టము, బ్లడ్ ప్రెషర్ కనపడుతుందంటే, హైపర్ టెన్షన్ కనపడుతుందంటే హార్ట్కి వార్నింగ్ ఇస్తుందంటే. సో కాబట్టి 2 విషయాల్లో మంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా నిర్ధారిస్తున్నారు మీరు బ్లడ్ ప్రెషరు నీకుంది, నువ్వు మందులు వాడాలి, ఎట్లా? ఫస్ట్ ఒక వ్యక్తికి వచ్చి మనకి సిమ్టమ్స్తో రావచ్చండి, లేదు వాళ్ళు వేరే ఏదో జ్వరం వల్ల లేకపోతే ఎలర్జీ వల్ల రావచ్చు, ఏదో ఇన్సిడెంటల్గా మనం బీపీ చెక్ చేసినప్పుడు ఎక్కువగా బయటపడవచ్చు. వీళ్ళకి మేము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం బయటపడినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ అనేవి సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా హార్ట్ గురించి ఒక ఈసీజీలో మనకు కనీసం ఆ వాపు చెందిందా లేదా అని ఈసీజీలో తెలుస్తుంది. అట్లానే ఒక యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా లేదా, ఒక క్రియాటినిన్ కిడ్నీ పరీక్ష, అంటే బేసిక్గా దీన్నే టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ ఏదైనా ఉందా అని అసెస్ చేసుకోవాలి. టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే బీపీ వల్ల ఏవేవి టార్గెట్ అవుతున్నాయి అట్లా. బ్రెయిన్ అయితే మనం టెస్టుల కంటే ముందే మనం పేషెంట్ని చూసే కొంచెం బాగా అసెస్ చేయొచ్చు కాబట్టి, వాళ్ళకి పెరాలసిస్ ఉందా, లేకపోతే తల జరగటం ఉందా, చూపులో లోపాలు ఉన్నాయా, ఇట్లా నరాల బలహీనతలు అసెస్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే పరీక్ష అవ్వకపోయినా హార్ట్కి సంబంధించి ఒక ఈసీజీ అన్న తీస్తాము, ఒక యూరిన్ పరీక్ష, ఒక కిడ్నీ పరీక్ష, మినిమం ఇవన్నీ చేస్తాం. వన్స్ ఇవి చేసిన తర్వాత వీటిలో ఇంకో కీలకమైనది ఏంటంటే, వీటిని బట్టి మన ఏమేమి మెడిసిన్స్ వాడతాం అనేది కూడా ఉంటుందండి. సో క్రియాటినిన్ ఎక్కువైతే ఏ మెడిసిన్స్ వాడాలి, హార్ట్లో మార్పులు ఉంటే ఏ మెడిసిన్స్ వాడాలి, ఇవన్నీ నార్మల్ ఉంటే పేషెంట్ ఏజ్ 50లో ఉంటే ఏం వాడాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో అందుకు ఇవన్నీ చేయిస్తాము. సో వచ్చిన పేషెంట్కి ఫస్ట్ ఈ మినిమం టెస్ట్ చేయించేసి డ్రగ్స్ దాని ప్రకారం అకార్డింగ్లీ మేము పెడతాం, పెట్టి ఫాలోఅప్కి రమ్మంటాము. యూజువల్గా బీపీ ఉన్నోళ్ళు మేమైతే 6 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్లో ఉండమంటాం, బట్ విత్ హోమ్లోనే అడ్వైస్ చేస్తాం, చెక్ చేసుకోండి అని అడ్వైస్ చేసి రెగ్యులర్గా పంపిస్తాం. మా వరకు అయితే వన్స్ బీపీ కంట్రోల్ వచ్చింది అని తెలిస్తే అంత రెగ్యులర్గా ఏం అవసరం లేదండి. బై యాన్యువల్లీ ఆర్ యాన్యువల్లీ 6 మంత్స్కి ఒకసారన్నా, సంవత్సరానికి ఒకసారన్నా, యాజ్ లాంగ్ యాజ్ అది హోమ్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు నార్మల్ ఉందనుకుంటే. అంటే ఎన్ని రోజులకు ఒకసారి హోమ్లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది? ఇది వారానికి. ఇప్పుడు మనకి చార్ట్స్ ఉన్నాయండి. ఇనిషియల్గా ఏంటంటే ఈ చార్ట్స్ అని మనం ఎందుకు వాడామంటే మీకు చెప్పే ఉంటాను, మాస్క్డ్ హైపర్ టెన్షన్, వైట్ కోట్ హైపర్ టెన్షన్, వీళ్ళకి చార్ట్స్ ఇస్తాం. ఇందులో ఏంటంటే డేటు మరియు ఉదయం అండ్ రాత్రి అని ఒక టేబుల్ ఉంటుంది. సో వాళ్ళు ఆ చార్ట్లో ఫిల్ చేసుకుంటారు. డేట్ అనేది వారానికి అట్లీస్ట్ మనం 3 రీడింగ్స్ అన్నా, లేదు డైలీ అన్నా, వాళ్ళ ఓపికకి వాళ్ళకి వదిలేస్తాం. సో వీళ్ళకి మేము అడ్వైస్ ఇస్తుందంటే, వన్స్ బీపీ కంట్రోల్ ఉందని తెలిస్తే వారంలో 1 or 2 స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఏం లేవండి ఇవి. సో వారంలో 1 సారో 2 సార్లు ఎట్లా అన్నా చూసుకోవచ్చు. బట్ ఎనీ టైం కొంచెం ఇంకా పెరుగుతుంది, అదే డోస్ మీద పెరుగుతుంది అంటే ఒకసారి ఫాలోఅప్కి వెళ్ళాలి, చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. యూజువల్గా అన్నట్టుగా బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా ఎలాస్టిసిటీ ఉంటుంది.
ఈ ఎలాస్టిసిటీ తగ్గటం వల్ల అంటున్నారు ప్రెషర్ పెరగడానికి. ఎలాస్టిసిటీ ఆఫ్ ది బ్లడ్ వెసల్ ఎందుకు తగ్గుతుంది? ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ ది బ్లడ్ వెసల్ తగ్గటం అనేది వరకు మాత్రం కేవలం ఓల్డ్ ఏజ్లో ఆర్టీరియోస్క్లిరోసిస్ అనే ఒక పదం ఉందండి. అంటే ఫైబ్రోజన్, కొల్లాజన్ అనేది ఉంటుంది మనకి. ఆ కొల్లాజన్ అనేది కోల్పోతాం. కొల్లాజన్ అంటే రబ్బర్ బ్యాండ్ లాంటి ఒక పదార్థం అండి, బ్లడ్ వెసల్స్లో ఉంటుంది. అది ఆ బ్లడ్ వెసల్ యొక్క ఎలాస్టిసిటీకి కారణం. అది ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఆ కొల్లాజన్ అనేది నశిస్తూ ఉంటుంది. ఇకపోతే మిగతా వాటిల్లో నేను చెప్పిన విధంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ వీటి వల్ల వచ్చే మార్పుల వల్ల కూడా తగ్గుతూ ఉంటుంది. ఇకపోతే నేను చెప్పిన విధంగా సోడియం కంటెంట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా కిడ్నీ ఎక్కువ వాటర్ రీటైన్ చేసుకోవటం, ఎక్కువ ఫ్లూయిడ్ రీటైన్ చేసుకోవటం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. అంటే అచ్చంగా ఎలాస్టిసిటీ కోల్పోకపోయినా కేవలం ఫ్లూయిడ్ అమౌంట్ పెరగటం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే కిడ్నీస్లో స్టోర్ అవ్వటం వల్ల కిడ్నీ ఫిల్టర్ చేసి మన యూరిన్ ద్వారా పంపించకుండా ఫిల్టర్ చేసి తిరిగి బ్లడ్లోకే ఎక్కువ పంపించడం వల్ల, ఎందుకంటే మన బ్లడ్లో ఉప్పు శాతం పెరిగిపోతే ఉప్పుని డైల్యూట్ చేయడానికి నీరు కూడా మన కిడ్నీ రీటైన్ చేసుకుంటుంది. కాబట్టి బ్యారబుల్ కెపాసిటీ కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అందుకనే మనం సాల్ట్ రెస్ట్రిక్షన్ అడ్వైస్ చేసేది. బీపీ క్యాండిడేట్స్కి సాల్ట్ తగ్గించమంటారు, ఉప్పు కారం తగ్గించమని యూజువల్గా చెప్తారు. అంటే అవి ఇండ్యూసర్స్ అవునండి ప్రెషర్ని. సో ఈ బ్లడ్ ప్రెషర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఒక నార్మల్ హెల్త్ ఉన్న వ్యక్తి? అంటే యూజువల్గా ఏంటంటే ఒక 30-40 లేదా 40 బిట్వీన్ ఉంటాడు. మీ గైడ్ లైన్స్ ప్రకారం ఇక వచ్చే అవకాశాలు ఉంటాయి ఏజ్ రిలేటెడ్గా. అలాంటి వ్యక్తికి రాకుండా లేదా దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? నెంబర్ 1 వచ్చేసరికి లో సోడియం డైట్ అంటామండి. ఉప్పు శాతం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఎంత అంటే ఒక డేలో 2 గ్రాముల కంటే తక్కువ అవి మన గైడ్లైన్స్ చెప్తుంది. ఒక రోజులో 2 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలి. ఏదన్నా 3 గ్రాముల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు అయ్యే పని అంటారా 2 గ్రాములు ఉప్పు అంటే? అదే ఉప్పు కారాలు అందుకే చాలా డేంజర్ అనేది కూడా అది ఒకటండి. ఇకపోతే కొన్ని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మనకి డాష్ డైట్ అంటాము, డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్, డాష్ డైట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. సో ఇందులో ఏంటంటే హోల్ గ్రెయిన్స్ అడ్వైస్ చేస్తున్నారు. రాదర్ దాన్ ఈ రైస్ వీటికంటే హోల్ గ్రెయిన్స్ అంటే మనకి సజ్జలు, జొన్నలు, రాగులు ఇవి కొంచెం బెటర్ అని. నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయటం డైట్లో. ప్రతిసారి ఆయిల్ ఫుడ్, ఫ్రైస్ ఇవన్నీ కాకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాం. నెక్స్ట్ నట్స్ కూడా అన్ని విధాలుగా బాగానే ఉంటాయి, తీసుకోవచ్చు. ఇకపోతే మీట్ వరకు వచ్చేసరికి ఈ గైడ్లైన్స్ డాష్ డైట్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తుంది ఫిష్, పౌల్ట్రీ, రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. రెడ్ మీట్ అంటే మటన్ అని చెప్పుకోవచ్చు. మనం తినే వాటిల్లో రెడ్ మీట్ అంటే ఒక మటన్ అనే చెప్పుకోవచ్చు. సో ఫిష్, పౌల్ట్రీ వరకు తీసుకోవచ్చు. 4 లెగ్గెడ్ యానిమల్ ఫుడ్ అది వద్దనే చెప్తున్నాయి గైడ్ లైన్స్. ఫిష్ తీసుకోవాలండి, ఓన్లీ రెడ్ మీట్ మాత్రమే అవాయిడ్ చేయటం మంచిది. ఇకపోతే మిల్క్ కూడా స్కిమ్డ్ మిల్క్స్ అని వస్తున్నాయి, లో ఫ్యాట్ మిల్క్స్. ఆ మిల్క్ ప్రిఫర్ చేయటం చాలా బెటర్ అండి. నార్మల్గా వచ్చే మిల్క్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో స్కిమ్డ్ మిల్క్స్. నెక్స్ట్ ఆయిల్స్. ఈ ఆయిల్స్లో ఏంటంటే బెస్ట్ ఆయిల్ ఎప్పుడు కాస్ట్లీ కూడా కాబట్టి చాలామందికి ఎఫర్డబుల్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనేది నా సజెషన్ అండి. అందరికీ కుదరకపోవచ్చు. ఆలివ్ ఆయిల్ అండి. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ ది బెస్ట్, బట్ అది అందరికీ కుదరకపోవచ్చు. నెక్స్ట్ ఎనీ వెజిటబుల్ ఆయిల్ ఈజ్ ఓకే అండి. ఆ నెక్స్ట్ కూడా లేదు అంటే ఇక సీడ్ ఆయిల్సే అనుకుంటే సన్ఫ్లవరు, సాఫ్లవర్, సన్ఫ్లవర్ ఇవి ఇక లాస్ట్ ఆప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. వాట్ అబౌట్ గ్రౌండ్ నట్ అండి? గ్రౌండ్ నట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అండి. గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్కి వెళ్ళొచ్చు మీరు, సాఫ్లవర్ అని ఇంకోటి ఉంది, అట్లా కొన్ని సీడ్ ఆయిల్స్ ఉన్నాయి. బెస్ట్ ఎప్పుడు అయితే ఆలివ్ ఆయిల్. ఈ మధ్యలో అది లేదు, ఎఫర్డబిలిటీ లేదు, అవైలబిలిటీ లేదు అనుకుంటే ఎనీ వెజిటబుల్ ఆయిల్ కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్, అట్లా అండి. సో
సో ఇవి మనకి ఓవరాల్గా చెప్పుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్స్. ఇంకా మీకు ముందే మాట్లాడుకునే ఎటు ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయటము, స్ట్రెస్ ఫ్రీ మెడిటేషన్, కొంచెం బుక్స్ చదవటం, మంచి బుక్స్ చదవటం, స్లీప్ బాగుండాలి. మన వయసు ఒక అడల్ట్కి కనీసం 7 గంటల మంచి స్లీప్ ఉండాలి. అట్లా ఉంటే కొంచెం బీపీకి దూరంగా ఉండే అవకాశం. ఇట్లా ఈ బ్లడ్ ప్రెషర్ కనపడిన తర్వాత సో మీ యాజ్ ఎ డాక్టర్గా మీ అడ్వైజ్ ఎట్లా తీసుకుంటాం, మెడికేషన్లో ఉంటాం. ఒకవేళ దీన్ని చూపించుకున్నాం ఈ రెగ్యులర్ మోడ్ ఆఫ్ లైఫ్లో, బిజియెస్ లైఫ్లో కొన్నిసార్లు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే టేకింగ్ ఆఫ్ మెడిసిన్, లేదా సడన్గా మీరు ఒక 1 కోర్స్ ఇచ్చిన తర్వాత ఎవరో దగ్గరలో ఉండేటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్కో నియర్ బై చూసినప్పుడు ఆ రోజు నార్మల్గా కనపడితే నాకు తగ్గిపోయింది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి డైలీ వర్క్స్లో వెళ్ళిపోతారు. సో నిర్లక్ష్యం చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే. అలా నిర్లక్ష్యం చేయటం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుంది ఆ బాడీలో? చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఒక బ్లడ్ ప్రెషర్కే కాదు, మేము చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు షుగర్ అయితేనేమి, థైరాయిడ్ అయితేనేమి, అన్ని సమస్యలకి ఒకసారి మనం ట్యాబ్లెట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒకసారి ఇంట్లోనో బయట ల్యాబ్లోనో చెక్ చేసుకుంటారు. నార్మల్ ఉంది కదా అని ఆపేస్తారు, ఇంకా అవసరం లేదు కదా అని. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ జబ్బులని లైఫ్ స్టైల్ జబ్బులు అండ్ ఇవి ఇన్ఫెక్షన్స్ లాగా కాదండి. ఒక కోర్సు వాడితే ఇక మళ్ళీ మన బాడీ నుంచి వెళ్ళిపోయినాయి అంటానికి ఇవి ఇన్ఫెక్షన్స్ కావు. ఈ థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఉండేవి. ఇవి ఎక్కడో చాలా తక్కువ, నేను చెప్పిన విధంగా యంగ్ పాపులేషన్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఒకసారి మానేశారు అంటే చిన్నగా అది అప్పటికప్పుడు నెక్స్ట్ రోజు బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని వారాల వ్యవధిలో మళ్ళీ ఆ బీపీ అనేది స్పైక్ అవుతుంది. సో మానేయటం అనేది అసలు సజెస్ట్ చేయను. డోస్ ఏదన్నా విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొంచెం కాళ్ళ వాపులు అవి రావచ్చు కొన్ని బీపీ మెడికేషన్స్కి. కొంత బీపీ మెడికేషన్స్కి నిద్ర డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉండొచ్చు. సో అటువాగా మనం మార్చుకోవాలి, కానీ పూర్తిగా ఆపేయటం అయితే సమంజసం కాదండి. ఓకే సార్. సో అట్లా ఒకవేళ ఆపారు సార్, ఏంటి వాట్ నెక్స్ట్? ఆ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ బాడీలో ఎంతవరకు వెళ్తుంది? సో ఆపిన వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యువల్గా ఈ రక్తనాళాల్లో ఏదైతే ప్రెషర్ బిల్డప్ అవుతుందో 2 రకాలుగా జరగచ్చు. ఒకటి రక్తనరం చిట్లొచ్చు. రక్తనరం చిట్లి బ్రెయిన్లో మనకి ప్రెషర్ పెరిగిపోయి పెరాలసిస్ ఇవన్నీ వస్తాయి. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అట్లానే బ్లడ్ అబ్నార్మల్ ఫ్లో వల్ల కూడా క్లాట్ అయిపోవచ్చు. అబ్నార్మల్ ఫ్లో క్లాట్ అయ్యేది కూడా ఆ చాలా చిన్న రక్త నరాలు ఉంటాయి, అది క్యాపిలరీస్ అంటాం మనం. వాటిల్లో క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే అది ఏ భాగానికి అయితే బ్లడ్ సప్లై చేస్తుందో ఆ భాగం చనిపోవటం జరుగుతుంది. దాన్ని ఇన్ఫాక్ట్స్ అంటాం. అది బ్రెయిన్లో కూడా రావచ్చు. హార్ట్లో వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాం మనం. బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఏదన్నా అట్లా మెయిన్ వాటికి వస్తాయి. ఇకపోతే కిడ్నీలో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ క్లాట్లు రక్త నరాలు చిట్లటం అనేది చాలా తక్కువ, కానీ ఈ ఫ్లో ప్యాటర్న్స్ మారటం వల్ల కిడ్నీలో చాలా చాలా సన్నటి రక్తనాళాలు ఉంటాయి, క్యాపిలరీ నెట్వర్క్, గ్లోమరులస్లు అంటామండి. అవి వాటిల్లో చాలా చాలా వచ్చే మైన్యూట్ మార్పులు కూడా బీపీలో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అవి కరెక్ట్గా ఫిల్టర్ చేయాల్సిన పద్ధతిలో ఫిల్టర్ చేయవు. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా లేదా చెక్ చేస్తామని చెప్పాను. వన్ ఆఫ్ ది కాజ్ ఇదే. సో ఆ రక్తనరాల్లో వచ్చే మార్పుల వల్ల బ్లడ్లోనే ఉండాల్సిన ప్రోటీన్స్ అబ్నార్మల్గా ఫిల్టర్ అయిపోయి యూరిన్లోకి వచ్చేస్తుంటాయి. ఓకే. సో అట్లా చిన్నగా ఆ రక్తనరాలు కెపాసిటీ, ఫిల్టరేషన్ కెపాసిటీ పోయినట్లయితే కిడ్నీ కూడా ఓవరాల్ కెపాసిటీ నశించి దాన్నే సీకేడీ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, వాటిల్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకొకటి కంటిది, ఇది మైనర్ అనే చెప్పుకోవచ్చు, రెటినోపతి అంటాం. దృష్టి లోపాలు అవన్నీ రావచ్చు. అంటే ఈ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ నిర్లక్ష్యం కంటి చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కదా? ఉంటుందండి, ఉంటుంది. రెటినోపతిలో బాగా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు టోటల్ బ్లైండ్నెస్ రావచ్చే అవకాశం, వదిలేస్తే బ్లైండ్నెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. హార్ట్కి బైపాస్, స్టంట్ ఇవన్నీ చేయటం ఉంటుంది. ఇక బ్రెయిన్కి ప్రత్యేకించి మనం ఎక్కువ అవైలబుల్ ఇవేం లేదండి. ఫిజియోథెరపీలు, బెడ్ రిడన్ అయిపోతారు, చాలా ఇదిగా ఉంటుందండి వాళ్ళ లైఫ్ స్టైల్. అంటే తర్వాత వన్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇట్లాంటివి వస్తే వాళ్ళ బెడ్ రిడన్ అయిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. అది చాలా దయనీయం. అది
అంటే బ్లడ్ ప్రెషర్ అనే కదా ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఫలితం మాత్రం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తుంది. అట్లా డాక్టర్ గారు యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పిన 4 ఆర్గాన్స్లో బ్రెయిన్ కానివ్వండి, రెటినోపతి కానివ్వండి, లేదా కిడ్నీస్లో సంథింగ్ ఎల్స్, వీటిల్లో ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ మనం గమనిస్తుంటాం. బ్లడ్ వెజల్స్ చిట్లి క్లాట్ అయ్యి హెమరేజ్ జరిగింది అనేది వినపడే పదం. ఈ హెమరేజ్ అనేది మిగతా బాడీ పార్ట్స్లో కూడా వస్తుందా? మిగతా బాడీ పార్ట్స్లో చాలా రేర్ అండి. ఎందుకంటే బ్రెయిన్లో ఉండే చాలా టైనీ క్యాపిలరీస్ అండ్ రిచ్ బ్లడ్ సప్లై వల్ల ఇవి జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే మిగతా ఆర్గాన్స్లో బ్లడ్ వెజల్లో ప్రెషర్ పెరిగినా వాటి యొక్క సర్కంఫరెన్స్, వాటి యొక్క వాల్యూమ్ పెంచుకోవడానికి మనకి స్పేస్ ఉంటుంది. కానీ బ్రెయిన్ అనేది స్కల్ లోపలే ఉంటుంది. స్కల్ లోపల అనేది ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా. ఆ ఎన్క్లోజ్డ్ ఏరియాలో ప్రెషర్ బిల్డప్ అవటం వల్ల రక్తనాళానికి ఎక్కడా ఎక్స్పాండ్ అయ్యే ఖాళీ ఉండకపోవటం వల్ల ఈ చిట్లిపోవటానికి ఎక్కువ ఛాన్స్. ఓకే డాక్టర్ గారు, అట్లనే బ్లడ్ ప్రెషర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు? మొట్టమొదట నేను చెప్పేది లైఫ్ స్టైల్ అండి. ఫస్ట్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న వాటిలోనే చూస్తే నెంబర్ 1 ఎక్సర్సైజు, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అందులో సోడియం బాగా తగ్గించడం. ఆయిల్స్ కూడా నేను చెప్పాను, ఆలివ్ ఆయిల్ కానీ, వెజిటబుల్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ప్రిఫర్ చేసుకోవటం. నెక్స్ట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ మన డైట్లో చూసుకోవటం. నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవటం. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫిష్, పౌల్ట్రీ ప్రిఫర్ చేయటం, మటన్ అవాయిడ్ చేయటం. నెక్స్ట్ మిల్క్ ఇవన్నీ తీసుకునే వాళ్ళైతే స్కిమ్డ్ మిల్క్ అంటాం, ఫ్యాట్ ఫ్రీగా ఉంటుంది, అవి కూడా తీసుకోవటం. నెక్స్ట్ ఖచ్చితంగా వ్యసనాలకు దూరంగా ఉండాలండి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇప్పుడు అసలు ముట్టుకోకుండా ఉండటమే దీనికి మెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రిలాక్సింగ్ కూడా స్ట్రెస్ మెడిటేషన్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవచ్చు. నెక్స్ట్ స్లీప్ కూడా కనీసం మనం నిద్ర అనేది 7 గంటలు హెల్దీ స్లీప్ మెయింటైన్ చేస్తే చాలా దోహదపడుతుంది. శరీరంలో మనకు అనేక రుగ్మతలు వస్తున్నాయి, లేకపోతే యూజువల్గా ఎక్కువ పని చేసేవాళ్ళు, ముఖ్యంగా పొలం పనులు చేసేవాళ్ళని గురించి మాట్లాడితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ వంగి పని చేయటం, ఎక్కువ దూరం నడవడం వల్ల ఈ మోకాలు నొప్పులు, లేకపోతే స్పైన్ పెయిన్, సో వాళ్ళు నొప్పులతో బాధపడుతుంటారండి. సో రెగ్యులర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రావడానికి వాళ్ళు అంత ఇష్టపడరు మోస్ట్లీ. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల్లోకి రావాలి, అక్కడ అందుబాటులో డాక్టర్ లేనప్పుడు, మళ్ళీ టైం వేస్ట్ అని వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆర్ఎంపీ వైద్యుడిని తరచుగా వీళ్ళు కలిసి ఒక ఎర్ర నీళ్ళ మందు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇట్ మేబీ బి కాంప్లెక్స్ సంథింగ్ ఎల్స్. దాంతోపాటు డాక్టర్ని వీళ్ళు ప్రముఖంగా అడిగేది ఏంటంటే ఆర్ఎంపీ వైద్యుడిని నాకు నొప్పులు తగ్గాలగా చిటికేస్తే తగ్గిపోవాలనేటువంటి పరిస్థితి. దానికి ఆయన పేరు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఏదో రాస్తారు, ఒక ట్యాబ్లెట్, పెయిన్ కిల్లర్, మేబీ కాంబినేషన్స్ ఆర్ డిఫర్. ఇలా రాసే క్రమంలో కొన్ని స్టెరాయిడల్ ఫార్మ్స్ కూడా ఆయనకు తెలియకుండానే పేషెంట్కి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల చాలా ఈజీగా నొప్పులు తగ్గుతాయి కాబట్టి ఆ వైద్యుడికి పేరు వస్తుంది, బాగా చూస్తున్నాడు. కానీ ఆ పర్టికులర్ స్టెరాయిడ్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది అనేది తీసుకున్న పేషెంట్కి తెలియదు, ఆ ఇచ్చిన ఆర్ఎంపీ వైద్యుడికి తెలియదు. ఏం జరుగుతుంది? ఈ స్టెరాయిడల్ ట్యాబ్లెట్ ఫామ్, పెయిన్ కిల్లర్ లేదా ఇతర ఫార్మేషన్ వాడటం వల్ల పేషెంట్లో జరిగే మార్పులు లేదా బ్లడ్ ప్రెషర్కి పెంచడానికి లేదా ఇండ్యూస్ చేయడానికి ఏ విధంగా అది దోహదం చేస్తుంది, ఎట్లా కొద్దిగా ప్రేక్షకులకు తెలియజేద్దాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. చాలామందికి తెలియకుండానే పర్టికులర్గా మన పల్లెటూరుల్లో, రూరల్ ఏరియాస్లో వాళ్ళకి స్టిరాయిడ్ ఇచ్చారు అన్నది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కేవలం అది నొప్పికి ఒక ఇంజెక్షను లేదా కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారని అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నొప్పి ట్యాబ్లెట్ అయినా స్టిరాయిడ్ కాకపోయినా కానీ వాటి వల్ల బీపీ రావచ్చు. ఇక స్టిరాయిడ్ అయితే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అందులో ఒకటి బీపీ రావటమే కాదు, షుగర్ రావచ్చు, ఇమ్యూనిటీ తగ్గిపోయి కొన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడవచ్చు, అట్లా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు స్టిరాయిడ్ ఉన్న వాళ్ళకి. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా బాగా స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి. మెయిన్ ఇప్పుడు మన టాపిక్లో ఈ బీపీ ఏదైతే ఉందో, ఈ స్టిరాయిడ్స్ చేసేది ఏంటంటే
ఏ స్టిరాయిడ్ ఇచ్చినా కానివ్వండి, ఆ స్టిరాయిడ్స్లో 2 రకాల యాక్షన్స్ ఉంటాయండి. ఒకటి మనకి బాడీలో ఏదైతే ఓవర్గా ఫైట్ చేసే మెకానిజం వల్ల డ్యామేజ్, అంటే ఒక ఇన్ఫెక్షనే తీసుకోండి, అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదు ఎలర్జీ ఆస్తమా అవ్వచ్చు. బాడీ డిఫెన్స్ మెకానిజం ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు దానివల్ల బాడీకే కలిగే డ్యామేజ్ని అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. అందుకే అది ఆస్తమా కానీ లేకపోతే సిఓపిడి స్మోకర్స్లో వీటిల్లో కానీ మనం స్టిరాయిడ్ వాడటం అందుకే జరుగుతుంది. సో వీళ్ళల్లో ఏంటంటే ఆ ఎలర్జీ వల్ల ఎక్కువ బాడీ నార్మల్ బాడీ కూడా డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి స్టిరాయిడ్ అనేది ఇస్తాం. ఇంకోటి నొప్పి కూడా అదే విధంగా మనం చెప్పుకోవచ్చు. నొప్పి కూడా వెలువడయ్యే చాలా కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టడానికి కూడా స్టిరాయిడ్స్ అనేవి కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వీటిల్లో కొన్ని సివియర్ కేసెస్లో వాడటం అయితే జరుగుతుంది. కానీ రెగ్యులర్గా చాలా వరకు చాలా తక్కువగానే అడ్వైస్ చేస్తారు, వెరీ రేర్గా ఇండికేషన్స్ వల్ల ఉంటేనే. సో వీటికి ఇది ఒక యాక్షన్ అయితే, రెండో యాక్షన్ వచ్చేసరికి బాడీలో నీరు, దీన్ని మినరలో కార్టికాయిడ్ యాక్టివిటీ అంటాం. అంటే ఇది ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీల ద్వారా బాడీలో నీరు ఎక్కువ సక్షన్ చేసి పెట్టుకుంటుంది స్టిరాయిడ్ అనేది. నీరుతో పాటు సోడియం కూడా. ఎప్పుడన్నా ఒకటే సోడియం నీరు జతగానే వెళ్తాయి అనుకోండి. మీరు తిన్నా ఒక స్టిరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఎక్కువ సోడియం యూరిన్లో పంపకుండా ఆపుకున్నా ఆటోమేటిక్గా మీ రక్త నాళాల్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుందండి. సో అట్లా అక్యుములేట్ అయిపోయి చిన్నగా వీళ్ళు బీపీలో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో స్టెరాయిడ్స్ వల్ల అట్లా జరుగుతుంది. అట్లానే కొంతమందికి థైరాయిడ్ డెఫిషియన్సీ వస్తుంది సార్, TSH, T4, T3 సంథింగ్ ఎల్స్ లైక్ దట్. అవి కాక మన బాడీలో చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్యాక్టర్స్. ఉమెన్లో అయితే ఒక రకమైన హార్మోన్స్, మెన్లో అయితే ఒక రకమైన హార్మోన్స్. అట్లానే ఈ కొన్ని ఎమోషన్స్ని మనకు క్రియేట్ చేసే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ సంథింగ్ ఎల్స్. ఇలాంటి హార్మోన్స్ ఇంజెక్ట్ అయినప్పుడు బాడీలో, లేదా థైరాయిడ్ డెఫిషియన్సీలో బీపీ ఎంతవరకు దానికి కనెక్ట్ అవుతుంది? వీటి వల్ల బీపీ రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉందండి. పర్టికులర్గా థైరాయిడ్లో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది తగ్గినా, థైరాయిడ్ హార్మోన్ పెరిగినా బీపీ రిస్క్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. ఒక్క థైరాయిడే కాదు, పారాథైరాయిడ్ అని ఇంకో గ్రంథి ఉంటుంది మనకి. థైరాయిడ్ గ్రంథి ఎలా అయితే మనకి మెడకాయలో ఉంటుందో ఆ గ్రంథి కిందే మనకి పారాథైరాయిడ్ గ్రంథి అనేది కూడా ఉంటుంది. అది కూడా దాని ఫంక్షన్ లోపం వల్ల కూడా మనకి బీపీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి మెయిన్ మనకి పిట్యూటరీ గ్లాండ్ అంటామండి. మనకి అది మనకి పైన బ్రెయిన్లో ఉంటుంది. వాటి వల్ల కూడా వాటిల్లో వచ్చే ట్యూమర్స్ కొన్ని ఉంటాయండి, ఎడినోమాస్ అంటాము. సో వాటి ట్యూమర్స్ వల్ల కూడా వస్తుందండి ఈ బీపీ అనేది. ఇక రేర్గా కొన్ని ట్యూమర్స్ కూడా ఉంటాయండి. కిడ్నీల మీద అడ్రినల్ గ్లాండ్స్ అనే గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్లో వచ్చే ట్యూమర్స్ ఫియోక్రోమోసైటోమా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో వీటిల్లో కూడా మనకి బీపీ అనేది ఒక సిమ్టమ్ లాగా హై బీపీతో ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకా ఆల్డోస్టిరానిజం అని హార్మోన్స్ ఉంటాయండి. అది కూడా అడ్రినల్ గ్లాండ్స్ ద్వారా వెలువడయ్యే ఒక హార్మోను. ఆ హార్మోన్ వల్ల కూడా అట్లా రకరకాలుగా హార్మోన్స్ అవ్వచ్చు, ఇట్లా ట్యూమర్స్ అవ్వచ్చు, ఇట్లా వేరే ఇతరత్ర కారణాల వల్ల కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సార్ ఇప్పుడు గ్లాండ్స్ ఉన్నాయి, సో ఈ గ్లాండ్స్ మీద ట్యూమర్స్ వస్తాయి, వాటి వల్ల బ్లడ్ ప్రెషరు పెరిగే అవకాశాలు ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అన్ని ట్యూమర్సే అవ్వండి, కొన్ని ఫంక్షన్ కూడా పెరగచ్చు. ఉదాహరణకి థైరాయిడే తీసుకుంటాం. థైరాయిడ్లో ట్యూమర్ ఉండాల్సిన అవసరం లేదండి. థైరాయిడ్ ఫంక్షనింగ్ పెరిగిన హైపర్ థైరాయిడిజం అంటాం కదా, అంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గటం ఒకటి, పెరగటం ఒకటి, రెండు ఉంటాయండి. సో పెరిగిన వాళ్ళలో ఎక్కువ మందిలో బీపీ రావచ్చు. సో అది వాళ్ళకి ట్యూమర్ ఏం లేకపోవచ్చు, కానీ ఫంక్షనింగ్లోనే లోపాలు ఉన్నా కానీ రావచ్చు, ట్యూమర్స్ ఉన్నా కానీ రావచ్చు. ఈ రెండు సపరేట్ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంటే ట్యూమర్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సో గ్లాండ్స్ వాటి మీద ట్యూమర్స్ వల్ల వస్తుంది. అలా కాకుండా ట్యూమర్ ఇంక ఏదైనా అదర్ బాడీ పార్ట్లో, అదర్ ఇప్పుడు ఇంటెస్టైనల్ ట్యూమర్స్ ఉంటాయి, సంథింగ్ ఎల్స్ ఇంకెక్కడైనా రావచ్చు, బ్రెయిన్లో ట్యూమర్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉండొచ్చండి. అది అంటే నిక్కచ్చిగా ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ ప్రతి ట్యూమర్కి ఏంటంటే బాడీలో వాటి ఫంక్షనింగ్ ఆల్టర్ చేసే కెపాసిటీ ఉంటుందండి. సో ఆ ట్యూమర్ని బట్టి
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్యూమర్స్ తీసుకుంటే వాటిల్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యే ట్యూమర్స్ కూడా ఉంటాయి, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటాం వాటిని మనం. సో ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్లో కొంతమందికి బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా ఏ ట్యూమర్ అయినా కానీ అవి వెలువడి చేసే కెమికల్స్ని బట్టి, అవి తీసుకొచ్చే శరీర మార్పుల్ని బట్టి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే డాక్టర్ గారు, బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కూడా మనకి ఎక్కువగా తరచుగా కనపడుతూ ఉంటుంది. అసలు కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి ఏ విధమైన రిలేషను ఇక్కడ ఉంది, ఎందువల్ల అలా జరుగుతుంది? మంచి ప్రశ్న అండి. కిడ్నీ హార్ట్ చూసుకున్నట్లయితే రెండు చాలా ఇంటర్ రిలేటెడ్గా పనిచేస్తాయండి మన శరీరంలో. మనకి హార్ట్ ఫెయిల్ అయినా చివరికి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్ అయినా చివరికి హార్ట్ డ్యామేజ్ అవుతుంది. వీటినే మనం కార్డియో రీనల్ సిండ్రోమ్స్ అని చెప్పుకుంటాం. కార్డియో అంటే గుండె, రీనల్ అంటే కిడ్నీ. సో ఈ రెండు ఎంత జతగా పనిచేస్తాయి అనే దానికి ఉదాహరణలు. ఏ ఒక్క అవయవం పాడైనా అది లాంగ్ రన్లో ఆటోమేటిక్గా అవతల అవయవం మీద డ్యామేజ్ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ మీరు తీసుకున్నట్లయితే, కిడ్నీ డ్యామేజ్ వల్ల మనకి బ్లడ్లో ఫ్లూయిడ్ అనేది ఫిల్టర్ అయ్యి యూరిన్గా వెళ్ళదండి. సో బ్లడ్లోనే ఎక్కువ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో బ్లడ్లో ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటే ఆ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని పంపు చేయాల్సిన స్ట్రెస్ కూడా హార్ట్ మీదే పడుతుంది సర్క్యులేషన్లో. సో హార్ట్ మీద క్రానిక్గా స్ట్రెస్ పెరిగిపోయి హార్ట్ వాపు చెంది ఫెయిల్ అవటం జరుగుతుంది. సో అదే కార్డియోరీనల్ సిండ్రోమ్ అంటే. అదే వైస్ వర్సా కూడా అనమాట. ఇంకో రకం ఉంటుందండి. ఇప్పుడు కిడ్నీలకి మనకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో కొన్నిసార్లు కొవ్వు పేరుకుపోవచ్చు. ఆ కొవ్వు పేరుకుపోవటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ బీపీ వచ్చేది ఉంటుంది. దీన్ని ప్రత్యేకించి రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది ఎవరన్నా యంగ్ పేషెంట్స్లో మనకి బీపీ ఉన్నట్లయితే ఇది ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటాం. అది కూడా యంగ్ పేషెంట్స్లో చిన్న డోస్ మెడికేషన్స్కి కంట్రోల్ అవ్వట్లేదు బీపీ అంటే దీన్నే రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటామండి. అంటే మల్టిపుల్ డ్రగ్స్ కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది, కారణం తెలియట్లేదు, ఆ బీపీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు వీటిలో చూసుకోవాలి. రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అని. అది జనరల్గా కిడ్నీ పరీక్షలో బయటపడదు, యూరిన్ పరీక్షలో కూడా బయటపడదు. అది కేవలం రీనల్ డాప్లర్ అనే ప్రత్యేకించి ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష చేయిస్తే కానీ బయటపడదు. సో అట్లాగా అన్ని విధాలుగా చూసుకోవాలి. అంటే అసలు అంటే యూజువల్గా ఇప్పుడు బ్లడ్ ప్రెషర్కి కారణం కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ అయినప్పుడు మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటారు కదా. సో ఇది కిడ్నీస్ దాకా కూడా ట్రావెల్ అవుతుంది ఆ ఫార్మేషన్ అనేది. కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు చాలా సింపుల్ లేమ్యాన్ టర్మ్లో చెప్పాలి అంటే రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి పాచి లాంటిది అనుకోండి, అంతే లేమ్యాన్స్ టర్మ్ అయితే. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు ఎక్కువ ఫామ్ అవుతుందంటే, ఒకటి చాలామంది డైటే అనుకుంటారు, అంటే డైట్లో మనకి ఉంటాయని. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే బ్లడ్ ఫ్లో యొక్క డైనమిక్స్ మారితే కూడా ఆ బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ డ్యామేజ్ అయినా కానీ ఫస్ట్ ఫ్లో మారచ్చు బీపీ వల్ల. బీపీ వల్ల ఫ్లో మారటం వల్ల ఆ ఇన్నర్ సర్ఫేస్కి వచ్చే డ్యామేజ్ని బట్టి పెరిగిపోవటం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఒక్క మనం తినే ఆయిలే కాదండి, ఆ కేవలం బీపీ వల్ల కూడా ఈ ప్లేక్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండొచ్చు. సో అట్లా డెవలప్ అయిన వాటిల్లో వన్ ఆఫ్ ది ఇప్పుడు మనం చెప్పుకున్న రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ ఏదైతే ఉందో, కిడ్నీకి వెళ్ళే రక్తనాళంలో కనుక ఫామ్ అయితే బీపీ వల్ల ఆటోమేటిక్గా అట్లా కిడ్నీ డ్యామేజ్ అవన్నీ తెచ్చి నెఫ్రాన్స్ అంతా కూడా ఫిల్టరేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. సో ఫిల్టరేషన్ ఎప్పుడైతే తగ్గుతో ఇందాక మీరు చెప్పినట్టు ఫ్లూయిడ్ అక్యుములేషన్ అట్లా ఉంటుంది. ఒక ఫ్లూయిడ్ అనే కాదండి, కొన్ని హార్మోన్స్ యాంజియోటెన్సిన్ అని అవన్నీ కూడా ఉంటాయి. కానీ అవి మనకి ఓవరాల్గా చేయగలిగేది ఏంటంటే, ఇప్పుడు యాంజియోటెన్సిన్ అనేది ఒక కెమికల్ అనేది ఉంటుందండి కిడ్నీలో. సో ఆ కిడ్నీలో ఏంటంటే యాంజియోటెన్సిన్ వచ్చేసరికి ఎక్కువ మన బ్లడ్ వెజల్స్ యొక్క సర్ఫేస్ ఏరియాని తగ్గించి, అంటే వాటిని కంట్రాక్ట్ చేసేయడానికి ఉపయోగపడుతుంది. సో అది ఎక్కువ రిలీజ్ అయినా కానీ ఎక్కువ బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవ్వలేవు కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగినా, ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరిగినా బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవ్వకపోవటం వల్ల వాల్స్ మీద ఏర్పడే తాకిడి పెరుగుతుంది. సో ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్. ఓకే డాక్టర్ గారు, మరి ఇవి ఇట్లా తగ్గించడానికి పేషెంట్కి ఎలాంటి వైద్యాన్ని మీరు ఇస్తారు? అల్టిమేట్గా మనం ఫస్ట్ చూసేది డ్రగ్స్ అండి. డ్రగ్స్లో కూడా వాళ్ళ బీపీ యొక్క లెవెల్ని బట్టి ఇనిషియల్గా ఒక డ్రగ్, ఆ తర్వాత అందులో కూడా మనకు బీపీకి రకరకాల గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి.
ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క విధంగా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, అసలు ఇవేవి లేవు, సింపుల్ నరాలు బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లా ప్రజెంట్ అయిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన డ్రగ్. సో ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పుల వల్ల కూడా మనకి బీపీ వస్తుంది. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. వాళ్ళల్లో కూడా ఒక కోవకు చెందిన మెడిసినే వాడగలుగుతాం, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. అట్లా రకరకాలుగా సో కాంబినేషన్స్ అనేవి వాడచ్చు. బీపీ లెవెల్ని బట్టి, బీపీ అంతకుముందు చిన్న చిన్న డోసులతో కంట్రోల్ అవ్వకపోవటం బట్టి మనం కాంబినేషన్స్కి వెళ్ళిపోవచ్చు అండి. దాదాపు మనకి 10 రకాలు 8 రకాల గ్రూప్స్ ఆఫ్ బీపీ డ్రగ్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే మనకి ఎన్ని డ్రగ్స్ అన్నా వాడి దాన్ని 140/90 లోపలే ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాలి. 130/80 లోపల ఉంచుకుంటే మరీ మంచిది ప్రజెంట్ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే. బట్ అట్లీస్ట్ ఓల్డ్ గైడ్లైన్స్ పాటించినా కానీ 140/90 లోపల ఉంటాం. ఎన్ని డ్రగ్స్ వాడినా అది మీరు అన్నట్టు ఒక డ్రగ్స్ కొంత పర్సెంట్ దోహదపడవచ్చు, మిగతాది మన లైఫ్ స్టైల్ నుంచి కూడా మిగతా మార్పులు వస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది కంట్రోలే వస్తుందండి. ఏందా మీరు అన్నట్టు కొన్ని ట్యూమర్స్ అన్నారు కదా, కొన్నిసార్లు ఆ ట్యూమర్స్ వల్ల వచ్చిందంటే ఆ ట్యూమర్స్ తీసేయటం వల్ల కూడా బీపీ తగ్గిపోవచ్చు. అది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్టర్ డెలివరీ వీళ్ళలో మళ్ళీ తగ్గి నార్మల్కి వస్తుందండి. అందరికీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ కానీ, ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ కానీ, ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి అంటే మదర్స్కి అవి మళ్ళీ నార్మల్గా అయిపోతాయి, ఆ షుగర్స్ బీపీ. కానీ ఒక 10 to 15% కోవలో ఉన్న వాళ్ళు అవి కంటిన్యూ అయ్యి వాళ్ళు లైఫ్ లాంగ్ బీపీ పేషెంట్లు గానో షుగర్ పేషెంట్స్ గానో ఉండే అవకాశం. అదే ఇందాక మీరు రకాలు చెప్తున్నప్పుడు సో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అన్నారు, అట్లనే ఇటు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ఇది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. సో కాబట్టి 99% తగ్గిపోతుంది, 1% మందిలో కంటిన్యూ. ఇట్ మే బి అంటే జెనెటికల్ గా ఉండేది అక్కడ కనెక్ట్ అవ్వచ్చు ఉండొచ్చు. ఓకే డాక్టర్. సో ఓవరాల్ గా సిటీ కేబుల్ ప్రేక్షకులకి May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండాలి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ మనం చూసుకోవాల్సిందైతే లైఫ్ స్టైలేనండి. మన లైఫ్ స్టైల్లో సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి. 2 గ్రాముల కంటే తక్కువ రోజులో మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి పెట్టుకోవాలి. మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. ఆయిల్స్లో కూడా ఆలివ్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ వెజిటబుల్ ఆయిల్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ మీరు నాన్ వెజ్జే తినాలి అనుకుంటే పౌల్ట్రీ, ఫిష్ కొంచెం మీకు మంచి చేసేవి. మనం మటన్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటమే మంచిది. పాలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్కిమ్డ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ప్రిఫర్ చేయటం చాలా మంచిది. హెల్దీ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 7 hours స్లీప్ అనేది పర్ డే మనం కంపల్సరీ చూసుకోగలగాలి. సో ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా బీపీకి దూరంగా ఉండే అవకాశం. ఓకే డాక్టర్ గారు, సిటీ కేబుల్ ప్రేక్షకుల కోసం మరి డాక్టర్ కార్తిక్ కామని, జనరల్ వైద్య నిపుణులు, బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి ఇప్పటివరకు మీకు అనేక సమాధానాలు తెలియజేశారు. సో May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా డాక్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. మరి డాక్టర్ గారు ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్లో సంప్రదించే వేళలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మీకు బ్లడ్ ప్రెషర్ ఉన్నా లేదా ఇతరత్ర గుండె సంబంధిత వ్యాధులు ఏదైనా ఉన్నా డాక్టర్ గారిని సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకొని చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన డాక్టర్ గారికి మా ధన్యవాదాలు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు MBBS DGO, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ MBBS MS OBG, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా DM ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్.
డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం, ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్, క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. ఫోన్స్ 08592 233 006 and 98856 76105.